హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు రత్నం రుచులు. ఈరోజు రత్నం రుచుల్లో మీకోసం ఈజీగా, టేస్టీగా అండ్ న్యాచురల్గా చేసుకుని హోమ్ మేడ్ మ్యాంగో జ్యూస్ తీసుకొచ్చేసాను. ఇది టేస్ట్ అయితే అచ్చం మజాలాగా ఉంటుంది అండ్ దీంట్లో మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయమండి. అలాగే 4 to 5 days పాటు ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు. మ్యాంగో సీజన్ అంటే ఇంకా మనం ఫుడ్ తినకపోయినా మ్యాంగోస్ అయితే తినేయాలి. మ్యాంగో లవర్స్కి అయితే ఇది సూపర్ డ్రింక్ అని చెప్తాను. మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపించేస్తాను. వీడియో ఎండ్ వరకు ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. ఈ డ్రింకు నేను 3 మ్యాంగోస్ తీసుకున్నాను, నూజివీడ్ రసాలండి. అలాగే దానికి మెజర్మెంట్ వచ్చేసి 1 టీ కప్ షుగర్ అనమాట. సో ఫస్ట్ మనం దానిపైన ఉన్న పీల్ అంతా తీసేసుకోవాలి. దాని పైన పీల్ చాలా ఈజీగానే వస్తుందండి. ఇప్పుడు దీనికి నేను 1 కప్ షుగర్ వేసుకుంటున్నాను. అలాగే 2 cups వాటర్ అనమాట. సో 1:2 రేషియో వేసుకుని మనం ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోయి జస్ట్ ఒక 3 to 4 minutes అనేది బాయిల్ అయితే సరిపోతుంది. సో అలా బాయిల్ అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుంటాము. ఈలోపు మనం ముందుగా పైన పీల్ తీసుకున్న మ్యాంగో ఉంది కదండి, ఇప్పుడు మనం దాన్ని స్క్వీజ్ చేసుకుంటాం అనమాట. దానికోసం మనం వామ్ వాటర్ యూజ్ చేస్తాము, లూక్ వామ్ వాటర్. సో వాటర్ వేసుకున్న తర్వాత ఈ మ్యాంగో అంతా చక్కగా ఇలా స్క్వీజ్ చేసేసుకోవాలన్నమాట. సో దాంట్లో ఎటువంటి పల్ప్ లేకుండా మొత్తం అంతా స్క్వీజ్ చేసేసుకొని మనం జ్యూస్గా ప్రిపేర్ చేసుకుంటాము. సో నేను ఇక్కడ 3 మ్యాంగోస్ తీసుకున్నాను కదండి. 3 మ్యాంగోస్ని చూసారా చక్కగా స్క్వీజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఒక స్ట్రెయినర్లోకి తీసుకుని స్ట్రెయిన్ చేసుకోవాలి. అప్పుడు దాంట్లో ఏదైనా ఎక్స్ట్రా పల్ప్ ఉంటే కనుక మనకి ఈ స్ట్రెయినర్లో ఉండిపోతుంది అనమాట. ఇప్పుడు అదే స్ట్రెయినర్లో మనం ముందుగా షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకున్నాం కదండి, అది కూడా దీంట్లో వేసేసుకోవాలి. దాంట్లో ఏదైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే కూడా అది స్ట్రెయినర్లో ఉండిపోతాయి అన్నమాట. సో చూసారా ఇలాగైతే జ్యూస్ ప్రిపేర్ చేసేసుకున్నాము. కానీ దీన్ని మనం ఇంకొకసారి స్ట్రెయినర్లో వేసుకుని స్ట్రెయిన్ చేసుకోవాలి. కనీసం అట్లీస్ట్ 2 to 3 times అయినా చేసుకోవాలి. సో దట్ దాంట్లో ఉన్న పల్ప్ ఏమీ తగలకుండా మనకి తాగేటప్పుడు చాలా బాగుంటుంది, మనం బయట చేసుకున్న జ్యూస్ లాగా. సో ఇలాగైతే స్ట్రెయినర్లో చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చేసిందండి. సో ఇలా వస్తే సరిపోతుంది. మీరు కావాలంటే ఇంకొంచెం పలుచగా కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను 3 మ్యాంగోస్ తీసుకున్నాను కదా, 3 మ్యాంగోస్కు మీకు ఎంత క్వాంటిటీ జ్యూస్ వచ్చిందో చూపిస్తాను. సో చూసారా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కంపల్సరీ ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. సో నేను ఇప్పుడు నా దగ్గర ఉన్న బాటిల్లో వేసేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి 1/2 లీటర్ బాటిల్ అండి. ఈ 1/2 లీటర్ బాటిల్తో పాటు అలాగే నాకు 2 glasses ఆఫ్ ఎక్స్ట్రా జ్యూస్ కూడా వచ్చిందనమాట. సో ఇది స్టోర్ చేసుకునేప్పుడు మనం రీఫ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోవాలి, రెగ్యులర్ ఫ్రిడ్జ్లో కాకుండా. అలా పెట్టుకుంటే కనుక ఒక 4 to 5 days పాటు చాలా ఈజీగా ఉంటుంది. మనకి ఎప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు జస్ట్ ఒక 10 minutes పాటు బయట పెట్టేసుకుని తాగేసి సరిపోతుంది. అంత టేస్టీగా ఉంటుందండి. ఎటువంటి ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయకుండా ఇంట్లోనే టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకుని మ్యాంగో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది కదా. మరి మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రత్నం రుచులు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం చూస్తూనే ఉండండి. ఇప్పుడు నేను మ్యాంగో జ్యూస్ అయితే ఎంజాయ్ చేసేస్తున్నాను. మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.